హలో అందరికీ వెల్కమ్ టు విదేశీ యానిమే డైరీస్. ఈరోజు మన వీడియో అయితే యూకేలో నేషనల్ స్టూడెంట్గా స్టడీ ప్లాన్ చేసే వాళ్ళకి లేదా ఆల్రెడీ యూకేలో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ఫుల్ అయింది. అదేంటంటే మీ కెరీర్కి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అది 2025లో ఎలా ఉందో చూద్దాం. గ్రాడ్యుయేట్ స్కీమ్స్ నుండి వీసా పాలసీస్, జాబ్ మార్కెట్ విషయాలు ప్రతి ఒక్క సెక్టర్లో అయితే చూద్దాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని లాస్ట్ వరకు చూడడం అంతే అనమాట. అండ్ ఇదైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా చూసాకైతే మాత్రం ఖచ్చితంగా మీరు షేర్ చేయాల్సిందే అనమాట. నచ్చితే లైక్ చేయండి, లేదంటే మాత్రం కమెంట్ చేయండి డౌట్స్ ఉన్నా, ఒకవేళ ఇంకా బాగా నచ్చితే మాత్రం. సో ఇంకా ఇదంతా కాకుండా ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ అయితే మాత్రం గ్రాడ్యుయేట్ స్కీమ్స్ అనమాట. యూకేలో పెద్ద పెద్ద కంపెనీస్ చాలా గ్రాడ్యుయేట్ స్కీమ్స్ ఆఫర్ చేస్తాయి, లైక్ ఫైనాన్స్, మార్కెటింగ్, ఇంజనీరింగ్ లాంటి సెక్టర్స్లో. సో ఈ గ్రాడ్యుయేట్ స్కీమ్స్ మీ కెరీర్ స్టార్ట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ అవ్వచ్చు. కానీ ఈ స్కీమ్స్కి కాంపిటీషన్ చాలా హైగా ఉంది. ఆన్ యావరేజ్ గ్రాడ్యుయేట్ రోల్కి 140 అప్లికేషన్ రావడం కామన్గా ఉంది యూకేలో. సో మీరు CV ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం ATS అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్ గురించి కూడా బాగా తెలుసుకోవాలి. ఇంకా ATS గురించి చెప్పాలంటే కొంతమందికి ఐడియా ఉండి ఉంటుంది, కొంతమందికి లేకపోవచ్చు. సో ఎవరికైతే దాని గురించి పెద్దగా తెలియదో ఇప్పుడు నేను వాళ్ళకి చెప్తున్నాను. ATS అనేది ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ అయితే AIని యూజ్ చేస్తాయి CVని సెలెక్ట్ చేయడానికి. అది ఎలా సెలెక్ట్ చేస్తాయి అంటే జాబ్ డిస్క్రిప్షన్ని దీన్ని పక్కన పెట్టేసి ఎక్కువ స్కోర్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆ స్కోర్ని బట్టి ముందుకు తీసుకుపోతే, స్కోర్ అంటే 70% కంటే ఎక్కువ ఉన్న వాటిని అయితే మాత్రం నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది, మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. సో ఒకవేళ మీది ఆ ATS చూసుకోలేదనుకోండి, మీది ఫస్ట్ స్టేజ్లోనే ఆగిపోతూ ఉంటుంది, మీ CV అయితే సెలెక్ట్ అవ్వదు. సో రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇదనమాట. నెట్వర్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. యూనివర్సిటీ కెరీర్ సర్వీసెస్ యూజ్ చేసి ఇంటర్న్షిప్ అయితే చేసి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే తెచ్చుకొని ఇంటర్వ్యూస్కి అయితే రెడీగా ఉండాలన్నమాట. ఇంకా మన మ్యాటర్లో సెకండ్ అయితే మాత్రం కేర్ సెక్టర్ అనమాట. సో కేర్ సెక్టర్ అంటే యూకేలో అయితే కొంతమందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకైతే చెప్తా ఉంటాను. కేర్ సెక్టర్ అంటే మనకు తెలిసిందే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేదా ఏదైనా ఇల్నెస్తో ఉన్నవాళ్ళు, లేదా డిజేబిలిటీ, ఇంకేది ఉన్న వాళ్ళైనా రోజు వాళ్ళ డైలీ మనం చేసుకోలేని వాళ్ళకైతే మాత్రం కేర్ చేయడం ఇక్కడ. సో కొన్ని కంపెనీస్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళైతే పే చేస్తూ ఉంటారు మనం అందులో వర్క్ చేస్తే. సో వాళ్ళని చూసుకుంటా ఉంటే. సో ఈ కేర్ సెక్టర్లో అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇంకా చాలా గ్రాడ్యుయేట్స్ హెల్త్ కేర్ అండ్ కేర్ జాబ్స్లో స్కిల్డ్ వర్కర్ వీసాతో యూకేలో సెటిల్ అవుతారు. కానీ కేర్ సెక్టర్లో జాబ్స్ చాలా లోయర్ క్వాలిఫికేషన్స్తో వస్తాయి. సో ఓవర్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కూడా కెరీర్ సాటిస్ఫాక్షన్ అయితే బాగుంటుంది అనమాట. బట్ డిమాండ్ అయితే మాత్రం చాలా ఎక్కువ అనే చెప్పాలి యూకేలో. సో ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్, ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్ అని అయితే చెప్తాను. సో అదనమాట. సో ఇప్పుడు నేను చెప్పే అయితే మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వాళ్ళకైతే పర్టికులర్గా చెప్తాను. నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం మన మ్యాటర్లో. అదైతే మాత్రం టెక్ సెక్టర్ అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంపిటేటివ్ సెక్టర్స్ ఇన్ ద యూకే. సో AI, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా సైన్స్లో జాబ్స్ చాలా ఉన్నాయి. కానీ శాలరీ థ్రెషోల్డ్ కూడా హైగా ఉన్నాయి అన్నమాట. సో వీసా ప్రాసెస్ కూడా టఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా చెప్తే మాత్రం AI అండ్ డేటా సైన్స్ ఫీల్డ్లో కెరీర్ బిల్డ్ చేయడం ఈజీ అనుకోవచ్చు, బట్ శాలరీ థ్రెషోల్డ్ని మీట్ చేయడం ఖచ్చితంగా ఛాలెంజింగ్ అనే చెప్పాలి. ఇంకా టెక్ సెక్టర్లో అయితే మాత్రం అడ్వాన్స్డ్ స్కిల్స్ ఖచ్చితంగా కావాలి. అవి ఏంటంటే మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్ లాంటి స్కిల్స్ అనమాట. సో ఇవి లేకుంటే మాత్రం మీ సర్టిఫికేషన్స్తో కూడా ఇంప్రూవ్ చేసుకోవాలన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా చేసుకోండి. అంటే మీరు స్టాండర్డ్ అవుతారనమాట. సో ఈ టెక్ సెక్టర్ నుండి అయితే నన్ను చాలా మంది అడుగుతున్నారు రీసెంట్గా అయితే ఇన్స్టాలో. సో ఇదైతే ఖచ్చితంగా మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నా. ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళు. ఒకవేళ ఇంకా పర్టికులర్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు ఇక్కడ కామెంట్ చేసేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం ఆర్కిటెక్చర్ అనమాట. ఇంకా ఆర్కిటెక్చర్ సెక్టర్ కూడా పోస్ట్ బ్రెక్సిట్ చేంజెస్ ఫేస్ చేస్తుంది అనమాట. సో ఆర్కిటెక్చర్ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ నుండి రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్స్కి అయితే డిఫికల్టీస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకా వీసా రిక్వైర్మెంట్స్కి వచ్చేస్తే మాత్రం శాలరీ థ్రెషోల్డ్స్ అయితే వాటి వల్ల ఆర్కిటెక్చర్ జాబ్స్కి అయితే మాత్రం డిఫికల్ట్గా ఉంది. బట్ సస్టైనబిలిటీ, గ్రీన్ డిజైన్, నేచర్ ఏరియాస్లో ఎక్స్పర్టైజ్ ఉన్న గ్రాడ్యుయేట్స్కి అయితే ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అనమాట. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టర్స్లో అయితే మాత్రం యూకే అయితే చాలా లీడింగ్ కంట్రీ అని చెప్పాలి, ఎస్పెషల్లీ ఇన్ AI, బయోటెక్ అండ్ రీసెర్చ్ ఫీల్డ్స్లో. బట్ వీసా రూల్స్ అయితే మాత్రం టఫ్ ఉండడం వల్ల ఇంటర్నేషనల్ రీసెర్చర్స్కి అయితే మాత్రం
బ్యారియర్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే రీసెర్చ్ రోల్స్కి గ్లోబల్ టాలెంట్ వీసా ఉంటే ఇఫ్ యూ మీట్ ద క్రైటీరియా ఆపర్చునిటీస్ అబాండెంట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇప్పుడైతే మనం చెప్పబోయేది అయితే వీసా పాలసీస్ అండ్ టిప్స్ అనమాట. సో ఇదైతే చాలా జాగ్రత్తగా వినండి, అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. అండ్ వీసా పాలసీస్ అయితే 2025లో స్ట్రిక్ట్ అయిపోయి శాలరీ థ్రెషోల్డ్ అయితే ఎక్కువ అయిపోయి డిపెండెన్స్ని తెచ్చుకోవడం ఆపేశారనమాట. ఆల్రెడీ మనకు తెలుసు ప్రతి ఇయర్ ప్రతి ఇంటేక్ అయితే మాత్రం ఈ థ్రెషోల్డ్ అనేది పెరుగుతూ ఉంది. ఒక ఇంటేక్కి కాకుండా ఇయర్కి అయితే ఖచ్చితంగా పెరుగుతూ ఉందన్నమాట. సో 2023 సెప్టెంబర్లో వచ్చిన వాళ్ళకైతే వాళ్ళైతే మాత్రం డిపెండెన్స్ని తెచ్చుకోవచ్చు, అలాగే వాళ్ళకి శాలరీ థ్రెషోల్డ్ అనేది తక్కువ. ఆ తర్వాత 2024 జనవరిలో అయితే మాత్రం డిపెండెన్స్ని తీసేశారు, అసలు రానికోకుండా. ఇంకా అది కూడా కొంతమంది మాత్రమే తెచ్చుకోవచ్చు అనమాట. అది కూడా పిహెచ్డి కోర్సెస్ లేదా రీసెర్చ్ కోర్స్ అయి ఉండాలి. సో వాళ్ళకే ఎలా ఉంది ఇక్కడ యూకేలో అయితే. ప్రజెంట్ ఎంఎస్సి చదవడానికి వచ్చే వాళ్ళకైతే టాట్ అయితే వాళ్ళకైతే లేదనమాట, ఖచ్చితంగా తీసుకురావడం కుదరదు. సో అదనమాట వీసా పాలసీస్ గురించి అయితే. స్టే అప్డేటెడ్ విత్ వీసా పాలసీస్ అండ్ ప్లానింగ్ ఈజ్ కీ. సో వీసా డెడ్ లైన్స్, అప్లికేషన్ ఫీ, రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా బాగా క్లియర్గా అండర్స్టాండ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్లు చూసుకుంటూ ఉంటే మనకైతే బెటర్గా ఉంటుంది, వీటి గురించి తెలుస్తూ కూడా. ఇక్కడైతే కెరీర్ ప్లానింగ్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒకవేళ జాబ్కి అప్లై చేస్తున్నారంటే మీరైతే స్కిల్డ్ వర్కర్ వీసాకి అయితే మాత్రం ఎలిజిబుల్ అయ్యి ఉండాలన్నమాట. సో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండాలి అండ్ ప్లాన్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇక్కడైతే యూకేలో. ఇంకా నెక్స్ట్ దానికి పోతే మాత్రం నెట్వర్కింగ్ అండ్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చెప్పాలంటే నెట్వర్కింగ్ ఈజ్ ద కీ టు అన్లాక్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ ద యూకే. సో కెరీర్ ఫేర్స్, ఇండస్ట్రీ ఈవెంట్స్ అండ్ లింక్డ్ఇన్ ఆర్ గ్రేట్ ప్లేసెస్ టు మీట్ ప్రొఫెషనల్స్. సో అక్కడ చాలా మందికి కూడా ఛాన్సెస్ వచ్చాయన్నమాట. సో ఒక విషయం చెప్పాలంటే రీసెంట్గా నేను ఒక ఆమెకైతే మెసేజ్ చేశాను లింక్డ్ఇన్లో అయితే. సో తను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ, ఒక పెద్ద కంపెనీలో అయితే జాబ్ చేస్తుంది ఇక్కడ యూకేలో. సో నేను అప్పుడు అడిగాను అనమాట. సో రీసెంట్గా అయితే జాయిన్ అయింది. అడిగినప్పుడు మీకు ఇది ఎలా వచ్చింది అండ్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది అది కొంచెం చెప్తే నాకు ఆ సివి కానీ ఇలా షేర్ చేయమని అయితే నేను అడిగాను ఆ టైంలో. అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే యాక్చువల్లీ ఆమె లింక్డ్ఇన్ అకౌంట్ని అప్డేట్ చేసుకుంటూ ఉంది ఎప్పటికప్పుడు కూడా, చూశాను నేను కూడా. అండ్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసింది. ఆమె ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ అయిందో అయిన 2 monthsకో 3 monthsకి ఎగ్జాక్ట్గా జాబ్ వచ్చేసింది వెంటనే. ఆ జాబ్ ఎలా వచ్చిందో చెప్పేసరికి అయితే నేను ఒకసారి షాక్ అయ్యాను. కంపెనీ వాళ్ళే డైరెక్ట్గా మెసేజ్ చేశారు లింక్డ్ఇన్లో ఆమెకి, జస్ట్ ఇంటర్వ్యూకి పిలిచేశారనమాట సివి తీసుకొని. ఇంకా ఇంటర్వ్యూలో నార్మల్గా ఆమె చెప్పేసిందంట, ఆ తర్వాత జాబ్ వచ్చేసింది. సో మంచి ఫార్మాస్యూటికల్ కంపెనీ అదైతే మాత్రం. బట్ మనకి తెలియదు ఆమెకి స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేస్తారా లేదా అనేది. సో అదనమాట. సో లింక్డ్ఇన్ అయితే ఎప్పుడు అప్డేట్ చేసుకోండి, ఇక్కడ నెట్వర్క్ అయితే పెంచుకోండి. సో అదనమాట. లింక్డ్ఇన్ అప్డేట్ చేయడానికి కొంచెం సేపు కూడా టైం పట్టదు అనమాట. ఇన్స్టాగ్రామ్లో పోయి ఫోటో అప్లోడ్ చేసినంత ఈజీగా చేసేయచ్చు. ఒక సర్టిఫికేట్ వస్తే దాన్ని అప్లోడ్ చేసేయడం, లేదా మీకు ఏదైనా పొజిషన్ పార్ట్ టైం అయినా ఇంకా ఏదైనా ఎందులో జాయిన్ అయినా అందులో అప్డేట్ చేసుకుంటా ఉంటే ఎవరైతే రిక్రూటర్స్ చూస్తున్నప్పుడు మీ ప్రొఫైల్ దొరికిందనుకోండి వాళ్ళకి, సో ఆ టైంలో అయితే మీకు మెసేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ లాగైతే. సో అప్డేట్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అయితే నేను చెప్తున్నాను, ఒక ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశాను. సో అదనమాట. ఇంకా స్టూడెంట్స్కి ఇచ్చే టిప్ ఏంటంటే మాత్రం ఇంటర్న్షిప్స్. ఇవందరికీ తెలుసు ఎంత ఇంపార్టెంటో. ఇంటర్న్షిప్స్ అయితే మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. అండ్ మన సీవీలో పెట్టుకున్న వాల్యుబుల్ అనమాట అది. సో మీ స్టడీస్లో ఉన్నప్పుడే మీకు టైం దొరికినప్పుడు, సమ్మర్ బ్రేక్ కానీ ఇలాంటివి దొరికినప్పుడు ఇక్కడైతే ట్రై చేసుకోవచ్చు మీరైతే మాత్రం ఇంటర్న్షిప్స్. సో మీరు ఆ టైంలో ఫుల్ టైం వర్క్ చేయగలుగుతారు. సో అది చూసుకొని ఇంటర్న్షిప్ మీరు చేసేయచ్చు. దీనివల్ల ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ మీకు ఆ కంపెనీలోనే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా మీకు మంచి కంపెనీస్లో జాబ్ వస్తుంది. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీరు యూనివర్సిటీ ల్యాబ్స్లో నేర్చుకుంటారు. బట్ ఎంత కదన్నా ఒక కంపెనీలోకి వెళ్ళేసి అక్కడ నేర్చుకోవడం, ఇంకా ప్రొఫెషనల్స్తో కలిసి అది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఆపర్చునిటీస్ అయితే ఎలా ఉంటాయి. సో ఇక్కడైతే క్రియేట్ చేసుకోవాలి. యూకే వచ్చినాకైతే మాత్రం మనమే ప్లానింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నేను ఇంతకుముందు మొత్తం చెప్పినట్టయితే. సో మంచిగా ప్లాన్ చేసుకోండి. అండ్ వీసా రూల్స్ అయితే అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి, వాటిని చూసుకోండి. ఇంకా ఈ స్కిల్డ్ వర్కర్ వీసా ఇవన్నీ అయితే చూసుకోండి. ఇంకా ఫైనల్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఈ వీడియోకి 2025లో అయితే యూకేలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే ఆపర్చునిటీస్ అండ్
ఛాలెంజెస్ అయితే రెండు ఉన్నాయన్నమాట. సో మీరు వీసా పాలసీస్, సెక్టార్ డిమాండ్స్ అండ్ కెరీర్ ప్లానింగ్స్ గురించి బాగా రీసెర్చ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఇంకొకటి చెప్పేది ఏంటంటే నెట్వర్కింగ్. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఆ నెట్వర్కింగ్ అయితే పెంచుకోండి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా పెంచుకోవాల్సిందే. అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అయితే ఉండాలి. ఇంకా సక్సెస్ పొందడం ఈజీగా అయితే కాదు, కానీ రైట్ స్టెప్స్ తీసుకుంటే మాత్రం పాసిబుల్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చిందని అర్థం. సో తప్పకుండా లాస్ట్లో అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి యూజ్ అయిద్ది అనుకుంటే మాత్రం షేర్ చేయండి. సో అంతే, మరి ఉంటాను.